గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 12వ తారీఖు ఏప్రిల్ 2026 ఆదివారం నుండి 18వ తారీఖు ఏప్రిల్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నా కాస్త అనుకూలంగానే ఉంటుందని చెప్పచ్చు. అయితే ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోండి. అనవసరమైన ఫుడ్ తినడం వల్ల, అతిగా తినడం వల్ల దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే ప్రతి విషయంలోనూ కూడా శ్రద్ధ పెట్టకపోతే మాత్రం పనులు పూర్తవు మీకు ఈ వారం. సమయానికి అవసరానికి డబ్బులు అయితే చేతికి అందుతాయి కాబట్టి వచ్చిన డబ్బుల్ని మంచి పెట్టుబడులు పెట్టుకోండి. ముఖ్యంగా వ్యాపార పెట్టుబడులు పెట్టుకోవచ్చు. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లోనూ చేసే పెట్టుబడులు రాణిస్తాయి. షేర్లలోనూ ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం జాతకం చూపించుకోండి. గృహం లేని వారికి గృహ యోగ్యత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలతో కూడుకున్న గుర్తింపు వస్తుంది. భార్య భర్తల మధ్య కూడా అన్యోన్యత ఏర్పడబోతోంది. గొడవలు తగ్గుతాయి. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు. రుణబాధల నుంచి బయటపడే అవకాశాలు మీకు రాబోతున్నాయి. గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి. పొలాలు కానీ, స్థలాలు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే చెడిపోయిన వస్తువులు రిపేర్ చేయించుకోవడం, ఇంటికి సంబంధించినటువంటి అవసరమైన ఖర్చులు పెట్టుకోవడంతో పాటుగా ఆరోగ్యాన్ని బాగుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా ఎదగడానికి, డబ్బులు బాగా సంపాదించడానికి, డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి తాపత్రయపడతారు ఈ వారం అంతా కూడా. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఏదైనా వైద్యాన్ని మార్చినా, డాక్టర్లు మార్చినా, లేదా మీ జీవన విధానాన్ని మార్చుకున్నా, వ్యాయామాలు చేసినా మీకు రోగాలు తగ్గుతాయి. కాబట్టి వాటి కోసం ప్రయత్నం చేయండి. భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. డబ్బులు బాగా సంపాదించేటటువంటి ఆలోచనలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి అధిగమించగలుగుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటన్నిటి నుంచి ధైర్యంగా ఎదుర్కొనే ఆలోచనలు మీకు రాబోతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ బ్రహ్మాండంగా కలిసి వస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా అధికారులతో ఉన్న ఇబ్బందులు తగ్గుతాయని చెప్పొచ్చు. ఒడిదుడుకులు తగ్గుతాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. కొత్తగా ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే కనుక మీ మనసులో ఉండే ఉద్దేశ్యం కానీ, ప్రేమ కానీ ఇతరులతో చెప్పొచ్చు, ఒప్పుకుంటారు. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది, జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు వచ్చినా కూడా వాటిని సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితి కనపడుతోంది. అయితే సక్సెస్ రేట్ పెరుగుతుంది. సంతానానికి సంబంధించినటువంటి అవకాశాలు, వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. కాబట్టి పిల్లల కోసం ప్రయత్నాలు చేయొచ్చు. జనాల్లో కూడా చక్కని ఆకర్షణ ఏర్పడుతోంది. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. అలాగే కోర్టు సమస్య నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తీసుకురాగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసి సక్సెస్ను సాధించుకోగలుగుతారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవడము, వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత, అప్రయత్న కార్యసిద్ధి కనపడుతోంది. విద్యార్థులు కూడా కొత్త టెక్నాలజీ పట్ల అవగాహన, మెడికల్, మెకానికల్ చదువుకునే విద్యార్థులకి కొత్త ఆలోచనలతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానము, కంప్యూటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల నైపుణ్యము కలుగుతోంది. ఉద్యోగస్తులకి విద్యా అనుకూలంగా కనపడుతుందని చెప్పొచ్చు. ఉద్యోగ అనుకూలత కనపడుతుంది. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా సమస్యలు తగ్గుతాయి. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. స్త్రీలకి పిల్లల విషయంలో కానీ, పెద్దల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, అందం పట్ల ఆసక్తి, వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. హోల్సేల్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. వ్యాపారంలో డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం
ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చో తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో శత్రువులు ఇబ్బంది పెట్టడం, లేదా ఎవరన్నా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాలు కూడా కింద కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా చదువుకునే సమయంలో మెంటల్ డిస్టర్బెన్స్లు, సరైన ఆశయం లేకపోవడము, చెడు స్నేహితులు కనపడుతున్నారు. ఉద్యోగస్తులకి మీ యొక్క టాలెంట్ని, మీ స్కిల్స్ని గుర్తించలేకపోవడము, ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాల్లో అధికారిక ఒత్తిడి బాగా పెరిగిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తతో విభేదాలు, మానసిక అశాంతి, విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో వచ్చే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా ఉండడము, లేదా పెట్టుబడులకు తగ్గ లాభాలు లేకపోవడము, లేదా నత్తనడగ్గా వ్యాపారాలు సాగడము కనపడుతున్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగ వాతావరణంలో అనుకూలతలు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. వాహనం కొనుగోలు చేయడం కానీ లేదా వాహనాలు మార్చడం కానీ కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి వస్తువులు ఆన్లైన్ షాపింగ్లు చేయగలుగుతారని చెప్పొచ్చు. నిర్ణయాలు బ్రహ్మాండంగా తీసుకోగలుగుతారు. వ్యాపారస్తులకి చక్కని పెట్టుబడులు పెట్టడం, వ్యాపార లాభాలు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో అనుకూలతలు, ఉద్యోగ మార్పులు అనుకూలించడము, కొత్త ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వస్త్ర వ్యాపారస్తులందరికీ విశేష ధన ప్రాప్తి కనపడుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో సమస్యలన్నీ కూడా పరిష్కారాలు అవుతాయి. బంధువులతో ముఖ్యమైన విషయాలు చర్చించుకోగలుగుతారు. వివాహ విషయాలు అందరికీ వెళతాయి. కుటుంబంలో శుభకార్యాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఫలిస్తూ ఉన్నాయి. ఆర్థిక ప్రగతి కనపడుతోందని చెప్పచ్చు. స్నేహితుల నుంచి చక్కని సహాయ సహకారాలు, సలహాలు కూడా పొందగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా ఈ వారం ఆ పని పూర్తవబోతోంది. అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరించగలుగుతారు. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేయడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. నిరుద్యోగులకు కూడా కోరుకున్న కంపెనీలో మంచి ఉద్యోగ అవకాశం రాబోతోంది. ఎప్పటి నుంచో తీరని అప్పులు కానీ బ్రహ్మాండంగా తీర్చగలుగుతారు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాల కోసం బాగా గట్టిగా కష్టపడతారు. మంచి ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతారు. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమించిన వాళ్ళని కలవడం కానీ ఈ వారం బాగా అనుకూలిస్తోంది. భార్యాభర్తల మధ్య సమస్యలు పరిష్కారాలు అవుతాయి. కుటుంబ వివాదాలు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ములతోటి గొడవలు తగ్గుతాయి. ఉద్యోగులు అనుకూలమైన వాతావరణము, తోటి ఉద్యోగస్తులతో స్నేహము కనపడుతోంది. విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా రాబోతున్నాయి. అలాగే ఇష్టమైన వాళ్ళతో శారీరకంగా కోరికలు తీర్చుకోవడము, కలవడము బాగా అనుకూలించే పరిస్థితి కనపడుతోంది. అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల చాలా రకాలుగా డబ్బులు రొటేషన్ అవుతాయి. విద్యార్థులకి ఇష్టమైన క్రీడలో నైపుణ్యము, చదువు పట్ల ఆసక్తితో పాటుగా విదేశాల్లో చదువుకున్న వారికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి సంతానం పట్ల బాధ్యత, కుటుంబ బాధ్యతలు, అలాగే ఇంటిని సరిదిద్దుకోవడము, సమస్యలు పరిష్కరించుకోవడము, ఇరుగు పొరుగు వారితో సఖ్యతతో పాటుగా
నమ్మక ద్రోహాలు కూడా ఉన్నాయి కాబట్టి శారీరక కోరికల్లో అదుపులో పెట్టుకోవాలి. వ్యాపారస్తులకి వ్యాపారంలో ఒడిదుడుకులు కనపడుతున్నాయి, జాగ్రత్త. వ్యాపార పరంగా ఆశించిన దానికన్నా లాభం అయితే కనపడుతుంది కాబట్టి కొంచెం తొందరగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం వ్యాపారస్తులందరూ తత్వ జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ వారం అందరికీ శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఇద్దరి మధ్య ప్రేమికుల మధ్య అన్యోన్యత ఏర్పడబోతోంది. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధితో పాటుగా స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకుంటారు. కన్ఫ్యూజన్ నుంచి బయటపడగలుగుతారు. సంబంధాలు కుదురుతాయని చెప్పొచ్చు. అలాగే పిల్లల కోసం, సంతానం కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అలాగే ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుని, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుని మీకు అనుకూలించే పరిస్థితి కనబడుతోంది. ప్రేమికుల మధ్య ఉండే అనుమానాలు తగ్గుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా కొత్తగా ఆలోచిస్తారని చెప్పొచ్చు. వినూతన రీతిలో మీ యొక్క మార్పు, మీ జీవన విధానం మార్పు, ఆదాయపరమైన లాభాలు కనపడుతున్నాయి. మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. నూతన గృహాలు కూడా లభించే అవకాశం కనపడుతోంది. అయితే ఆర్థికంగా మాత్రం కొంచెం పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా సమయానికి అవసరాన్ని డబ్బులు చేతుకుందుతాయని చెప్పొచ్చు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వారికి చక్కని అవకాశాలు, పర్మిషన్లు, లోన్లు వస్తాయి. మీరు సంపాదించాలన్న తపన, మీకోసం సంపాదించాలన్న తపన ఎక్కువ పెరుగుతుంది. అలాగే అంతర్గత శత్రువుల్ని లేదా నరదృష్టిని, నరకోశ బాగా ఎక్కువ ఎదుర్కొంటున్నారు కాబట్టి వాటి యందు జాగ్రత్త తీసుకోండి. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. వాహన సౌఖ్యం, కొత్త వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉంటే ప్రపోజ్ చేయగలుగుతారు. మీ జీవితాన్ని సరిదిద్దుకునే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవసాయదాలకి పంటలో మార్పు, ఆదాయ లాభాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా మంచి మంచి అవకాశాలు, విద్యాపరమైనటువంటి విషయాల్లో మార్పులు కనపడుతున్నాయి. అలాగే నేర్చుకున్న విద్యని బాగా ఉపయోగించుకోగలుగుతారు. అలాగే చక్కగా మార్కులు లేదా పరీక్ష ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో ఉండేటటువంటి అధికారుల యొక్క సమస్య నుంచి బయటపడగలుగుతారు. మీ మీద ఉండే నిందలు తగ్గించుకోగలుగుతారు. ఉద్యోగాల్లో మంచి మార్పులు తెచ్చుకోగలుగుతారు. స్త్రీలకి దేవతారాధన చేయడంతో పాటుగా మీ నడవడికలో మార్పు, ఆహారంలో మార్పు, ఆరోగ్యంలో మార్పు, అలాగే శారీరక అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. వ్యాపారస్తులకి మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయని చెప్పొచ్చు. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుని వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారం చేసి ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ